నమస్కారం. ఇదిగో తీసుకోండి బాబాజీ, పని ఎలాగైనా పూర్తవ్వాలి. మీరేం దిగులు పడకండి దిలావర్ బాయ్, నా భక్తులందరూ తప్పకుండా వస్తారు. కాలం తీరిన కట్టుబాట్లు కదలా బాబాజీకి జై, బాబాజీకి. ఆపండి, వీడొక బాబానా? వీడు దొంగ బాబా, దొంగ నా కొడుకు. డబ్బులు తీసుకొని పార్టీలకు తీసుకెళ్ళండి బాబా, తీసుకెళ్ళండి. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి బాబా, బయటికి వెళ్ళండి రా. బాబా చెప్పు. బాబా గారు, ఇక్కడికి కొంతమంది వచ్చి అల్లకల్లోలం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. నువ్వు ఉండి నేను చూస్తాను. చెప్పండి. టీజీపీ సార్, నేను భోపాని. భోపా గారు, మాకు విషయం తెలిసింది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ త్వరలోనే అక్కడికి చేరుకుంటుంది. డోంట్ వరీ. కానీ నేను మీకేమీ చెప్పలేదు, మీకెలా? సీఎం సార్ ఆఫీస్ నుంచి మాకు ఫోన్ వచ్చింది. వాళ్లే మాకు చెప్పారు. మీరేం దిగులు పడకండి, మేనేజ్ చేస్తాం. అలాగా? ఉంటాను. ఓకే. మైకేల్ ఇలా చూడు. ఇదేదో ప్లాన్ లా ఉంది. నువ్వు అక్కడే ఉండు, నేను త్వరగా వచ్చేస్తాను. అలాగే అండి. కాశీపూర్ నగర బాబాకి జై, జై. సర్వం దేవం, సర్వం దేవం. సీఎం సార్ మీకోసమే మమ్మల్ని ఇక్కడికి పంపించారు. మా ఫోర్స్ వచ్చి ఇక్కడ గొడవ చేసిన వారందరినీ బయటికి తరిమేశారు. ఇప్పుడు మీరు మీ ప్రోగ్రామ్ ని హాయిగా చేసుకోండి. నేను సీఎం సార్ గారికి కృతజ్ఞతలు తెలిపానని చెప్పండి. మీరు మమ్మల్ని ఆశీర్వదించారంటే మా నాయకుడు కూడా ఖచ్చితంగా ఉద్ధరింపబడతారు. వెళ్ళి నీ కొత్త ఓనర్ దగ్గర తోకాడిస్తూ కూర్చో. బాబా, వీడొక నమ్మక ద్రోహి. దిలావర్ ఒక చిన్న పావు మాత్రమే, దీనంతటికీ సూత్రధారి మంత్రి. బాబాజీ, మీ సంగీత్ సత్సంగ్ క్యాన్సిల్ అవ్వడం నాకు చాలా బాధగా ఉంది. అక్కడేవో గొడవలు జరుగుతున్నాయని తెలియగానే నేను వెంటనే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని ఆర్డర్లు ఇచ్చాను. మీకెలాంటి దెబ్బలు తగలలేదు కదా? నిజంగా దేవుడి దయ్యానే చెప్పాలి. మీకు మాటేస్తున్నాను, అసలు ఇలా ఎందుకు జరిగింది, ఎవరు చేయించారని నేను తెలుసుకుంటాను. ఐ ప్రామిస్.
పెట్టే వాత పెట్టేసి గాయానికి వెన్న రాస్తాను అంటున్నారు. ముఖ్యమంత్రి గారు, స్ట్రెయిట్ గా పాయింట్కి వచ్చేసేయండి. ఎందుకంటే మీరాడుతున్న ఆటలో నేను పీహెచ్డీ చేసి చాలా కాలం. మీరు ఎప్పుడూ నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. నేను ఎప్పుడూ మీ గురించి దిగులు పడుతున్నానండి. ఎందుకంటే మీరిప్పుడు 2 పడవల మీద ప్రయాణం చేసి ఒడ్డుకి చేరుకోవాలని అనుకుంటున్నారు. ఒకవేళ దారి తప్పిపోతే లేదా పడవ మునిగిపోతే మీరు నీళ్లలో మునిగిపోవడం ఖాయం. మీకు అప్పర్ కాస్ట్ వాళ్ళు ఎలాగో సాయం చేయరు. అలాంటప్పుడు మీరు ఎందుకని ఆ హుకుం సింగ్ ను పట్టుకుని వేలాడుతున్నారు? ముఖ్యమంత్రి గారు, ఈ అప్పర్ కాస్ట్ లోయర్ కాస్ట్ అనేదంతా మీ రాజకీయ పరిభాష. నాకు సర్వజనుల మీద అభిమానం, అనురాగం ఉంది. అది సత్యం. మా ఆశ్రమానికి మూలమే ప్రజల అభిమానం. సరిగ్గా చెప్పారు. కానీ మీరు ఈ సంగీత్ సత్సంగ్కి మాత్రం హుకుం సింగ్ ని తీసుకురావడం ఆపేసేయండి చాలు. నేను మీకు ముందే ఆఫర్ చేశాను. వాడు ఎంతిస్తానన్నాడో దానికి మేము డబుల్ ఇస్తాం. సమస్య పూర్తయిపోయింది. లేకపోతే ఇక ముందు జరగబోయే సభలన్నిటికీ కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సాయం కావాల్సొస్తుంది. ఆలోచించుకోండి. ఇలా చూడండి, త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి. నేను స్టేట్ హెడ్ని కాబట్టి ఎలాంటి రిస్క్ తీసుకోలేను. ఒకవేళ మీ ప్రాణానికి ఏదన్నా అయ్యిందంటే మీ కోటాను కోట్ల భక్తులకి నేను ఏమని సమాధానం చెప్తాను? నన్ను భయభ్రాంతులకు గురి చేశారు ముఖ్యమంత్రి గారు. భోపాభాయ్, దీని నివారణార్థం ఏదైనా ఉపాయం ఆలోచించు. మీ ఆజ్ఞ ప్రభు. త్వరలోనే కౌశిక్ గారిని మీట్ అవుతాను. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం, సర్వం దేవం. చివరికి ముఖ్యమంత్రి గారితో బాబాజీ అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. మళ్లీ ఈ మెగా కాన్సెప్ట్ ముఖ్యమంత్రి సుందర్ లాల్ సమక్షంలోనే జరుగుతుంది. ఎలక్షన్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారాలు, రాజకీయాలు ఇప్పుడు మారిపోయాయి. మాకందిన సమాచారం ప్రకారం ఇప్పటి నుంచి జరగబోయే అన్ని సంగీత సత్సంగాల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మాత్రమే ఉంటారు.